ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టును సెలెక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియా ఎంపికలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలో గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ గా రాణించిన అంబటి రాయుడు ప్రదర్శనకు ముగ్ధులైన సెలెక్టర్లు అతడికి వన్డే జట్టులో చోటు కల్పించారు. 2018లో మొత్తం 11 మ్యాచ్ల్లో 10 ఇన్నింగ్స్లాడిన అంబటి రాయుడు ఆసియా కప్ లో హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ పై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆసియా కప్ తర్వాత రాయుడు 4వ స్థానానికి చక్కగా సరిపోతాడంటూ కెప్టెన్ కోహ్లీ బహిరంగంగానే మద్దతు పలికాడు. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో సెంచరీ కూడా సాధించాడు. ఆ సిరీస్ లో 56 యావరేజ్ తో 392 పరుగులు సాధించాడు. గతేడాది మొత్తం కోహ్లీ సేన 24 వన్డేలాడగా అందులో రాయుడు 21 వన్డేలే ఆడాడు. ఇక 2019లో మాత్రం అంబటి రాయుడుకు ఎంత మాత్రం కలిసి రాలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరిగిన వన్డే సిరీసుల్లో పేలవ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో రిచర్డ్సన్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండో వన్డేలోనూ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో మూడో వన్డేలో చోటు కోల్పోయాడు. ఇక న్యూజిలాండ్ తో చివరి వన్డేలో 90 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అంబటి రాయుడు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లోనూ రాయుడు ఆశించిన మేర రాణించడం లేదు. ఇది కూడా అంబటి రాయుడు చోటు దక్కించుకోకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో విజయ్ శంకర్ను 4వ స్థానంలో ఆడించే అవకాశం ఉంది.